ఇప్పటి వరకు మనం నేర్చుకున్న సెల్ కాంపోనెంట్స్ అన్నీ కూడా ఒక్కసారి క్విక్ రివిజన్లో వన్ లైనర్స్లో నేర్చుకుందాం. ఓకే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్లాస్మా మెంబ్రేన్. సో ప్లాస్మా మెంబ్రేన్ ఒక మెయిన్ పని ఏంటండి? ఇట్ అలౌస్ ఆర్ పెర్మిట్స్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఆఫ్ సమ్ మెటీరియల్స్ ఇన్ ద సెల్. ఏవైనా మెటీరియల్స్ సెల్ లోపలికి తేవాలన్నా, లోపటి నుంచి బయటికి పట్టుకొని వెళ్ళాలన్నా, లేదా కొన్ని ప్రివెంట్ చేయాలన్నా ఇవన్నీ కూడా ప్లాస్మా మెంబ్రేన్ చూసుకుంటుంది. నెక్స్ట్, సెల్ వాల్. సెల్ వాల్ అనేది కేవలం ప్లాంట్ సెల్లో మాత్రమే ఉంటుంది. దీని యొక్క మెయిన్ పని ఏంటి అంటే ఇట్ గివ్స్ రిజిడిటీ అండ్ ఆల్సో సేఫ్ గార్డ్స్ అ సెల్ నాట్ టు బర్స్ట్. సో సెల్ వాల్ ఒక మెయిన్ పని ఏంటంటే సెల్కి స్ట్రెంగ్త్ ఇస్తుంది, అలానే సెల్కి ఓస్మోటిక్ ప్రెజర్ని తట్టుకునే తత్వం ఇస్తుంది. సో దానివల్ల సెల్ అనేది బర్స్ట్ అవ్వదు. నెక్స్ట్ ఆర్గనల్ న్యూక్లియస్. న్యూక్లియస్ని మనం బ్రెయిన్ ఆఫ్ ద సెల్ అని అంటాం. ఓకే, సో న్యూక్లియస్ యొక్క మెయిన్ పని ఏంటి అంటే న్యూక్లియస్లో మనకి క్రోమోటిన్ అనేది ఉంటుంది. జనరల్గా ఈ క్రోమోటిన్ అనేది థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. ఆ క్రోమోటిన్ అనేది డిఎన్ఏ అండ్ ప్రోటీన్స్తో తయారై ఉంటుంది. ఎప్పుడైతే సెల్ డివైడ్ అవ్వదో అప్పుడు మనకి క్రోమోటిన్ ఉంటుంది. ఎప్పుడైతే సెల్ డివైడ్ అవుతుందో అప్పుడు మనకి క్రోమోజోమ్స్ ఉంటాయి. ఈ క్రోమోజోమ్స్ అనేది మనకి డిఎన్ఏ అండ్ ప్రోటీన్స్తో తయారై ఉంటుంది. డిఎన్ఏ యొక్క మెయిన్ పని ఏంటి అంటే పేరెంట్స్ నుంచి ఆఫ్ స్ప్రింగ్స్కి ఇన్హెరిటెన్స్ క్యారీ చేస్తుంది డిఎన్ఏ. ఈ డిఎన్ఏకి మళ్ళీ మనం ఫంక్షనల్ సెగ్మెంట్ చేస్తే అప్పుడు వాటిని మనం జీన్స్ అంటాం. ఓకే, సో ఇదండి న్యూక్లియస్ ఒక పని. నెక్స్ట్ ఆర్గనల్ సైటోప్లాజం. సో జనరల్గా మనకి ప్లాస్మా మెంబ్రేన్ లోపట, న్యూక్లియస్ బయట. సో ఏదైతే మీకు ఎల్లో కలర్తో ఉందో ఇదంతా కూడా సైటోప్లాజం. ఇది ఒక ఫ్లూయిడ్ అండి. అండ్ ఇందులోనే ఈ సైటోప్లాజంలోనే మనకి నెంబర్ ఆఫ్ ఆర్గనల్స్ ఉంటాయి. ఓకే, మెంబ్రేన్ బౌండెడ్ ఆర్గనల్స్ ఉంటాయి. నెక్స్ట్ ఎండోప్లాజ్మిక్ రెటికులం. ఎండోప్లాజ్మిక్ రెటికులం అనేది 2 కేటగిరీస్లో విడుతుందండి. ఒకటి ఆర్ఈఆర్ రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటికులం, మరొకటి స్మూత్ ఎండోప్లాజ్మిక్ రెటికులం. ఎందుకు రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటికులం అనే పేరు వచ్చింది అంటే వీటిపైన రైబోజోమ్స్ అటాచ్ అయి ఉంటుంది. సో రైబోజోమ్స్ అటాచ్ అయి ఉండడం వల్ల ఎప్పుడైతే మనం సెల్ని మైక్రోస్కోప్లో చూస్తామో అప్పుడు మనకి ఇవి రఫ్గా కనిపిస్తుంది. అందుకే వీటిని రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటికులం అన్నాం. సో వీటి పని ఏంటి అంటే మెయిన్ రైబోజోమ్స్ ఏవైతే ప్రోటీన్స్ జనరేట్ చేస్తుందో, సింథసిస్ చేస్తుందో ఆ ప్రోటీన్స్ని ఇవి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది సైటోప్లాజం మొత్తం. ఓకే, సో మెయిన్లీ గాల్జీ అపార్టస్ కూడా ఇస్తుంది. సో అక్కడ నుంచి గాల్జీ అపార్టస్ మిగతా ట్రాన్స్పోర్టేషన్ చూసుకుంటుంది. ఓకే, కమింగ్ టు ఎస్సిఆర్. ఎస్సిఆర్ ఒక పని ఏంటి అంటే ఇది లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. సో అవి మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం వల్ల మెంబ్రేన్ ఫార్మేషన్లో హెల్ప్ చేస్తుంది. అందుకే మెంబ్రేన్ బయోజెనసిస్ అనే ప్రాసెస్లో మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఎస్సిఆర్. నెక్స్ట్ ఆర్గనల్ రైబోజోమ్స్. ఇప్పుడే చెప్పాను, రైబోజోమ్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రోటీన్ ఫ్యాక్టరీ ఆఫ్ ద సెల్. ఎలాగైతే ఫ్యాక్టరీ ప్రొడక్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుందో అలాగే రైబోజోమ్స్ అనేది ప్రోటీన్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఈ ప్రోటీన్సే త్రూ ఆర్ఈఆర్ గాల్జీ అపార్టస్ డిఫరెంట్ సెల్ టార్గెట్ సైట్స్కి వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ సెల్ ఆర్గనల్ గాల్జీ అపార్టస్. గాల్జీ అపార్టస్ ఒక మెయిన్ పని ఏంటి అంటే ఈ ప్రోటీన్స్ ఏవైతే తీసుకుంటుందో వాటిని ప్యాక్ చేయడం, అవసరమైతే మాడిఫై చేయడం, అండ్ వాటిని స్టోర్ చేయడం అండ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా చేయడం, ఇవన్నీ కూడా గాల్జీ అపార్టస్ చూసుకుంటుంది. జస్ట్ లైక్ ఏ పార్సల్ సర్వీసెస్ లాగా. ఓకే, నెక్స్ట్ సెల్ ఆర్గనల్ లైసోజోమ్స్. సో లైసోజోమ్స్ అంటే సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్ అంటాం. ఓకే, ఎందుకు దీన్ని ఇలా అంటామంటే ఎప్పుడైతే సెల్ అనేది సరిగ్గా ఫంక్షన్ అవ్వదు, వేర్ అవుట్ అయిపోయినా, టార్న్ అవుట్ అయిపోయినా, లేదా ఎనీ ఫారిన్ మెటీరియల్ లైక్ బ్యాక్టీరియా వచ్చి సెల్ లోపలికి వచ్చేస్తే అలాంటి టైంలో వాటిని ఎక్కువ కాలం ఎంటర్టైన్ చేస్తే సెల్ యొక్క ఫంక్షనింగ్ తగ్గిపోతుందని లైసోజోమ్స్ ఏం చేస్తుందంటే తనలో దాచుకున్న ఆ మెంబ్రేన్ బౌండ్ ఆర్గన్లో దాచుకున్న ఒక పవర్ఫుల్ ఎంజైమ్, డైజెస్టివ్ ఎంజైమ్ని రిలీజ్ చేసేస్తుంది. ఆ ఎంజైమ్ ఏం చేస్తుంది అంటే సెల్ అంతా స్ప్రెడ్ అయిపోయి సెల్ని తినేస్తుంది, సెల్ని కంప్లీట్గా డ్యామేజ్ చేసేసి పూర్తిగా కొలాప్స్ చేసేస్తుంది. ఇలా చేయడం వల్ల రిమైనింగ్ సెల్స్ ఎఫెక్ట్ అవ్వకుండా కాపాడుతుంది. అందుకే వీటిని సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్ అని మనం పిలుస్తాం. నెక్స్ట్ ఆర్గనల్ మైటోకాండ్రియా. మైటోకాండ్రియాని మనం పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని అంటాం. ఎందుకు అంటే మైటోకాండ్రియాలో మనకి సెల్ని ఫంక్షనింగ్ చేసేంత ఎనర్జీ అంతా కూడా మనకి మైటోకాండ్రియా ఇస్తుంది త్రూ ఏటీపీ ఫామ్, ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ ఫామ్లో మనకి
ఎనర్జీ రిలీజ్ చేస్తుంది. దీన్ని ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ద సెల్ అని కూడా అంటాం. ఈ ఎనర్జీ ఏదైతే ఉందో ఈ ఎనర్జీని మనకి డిఫరెంట్ ఫంక్షనింగ్ ఆఫ్ ద సెల్లో ఏవైతే మిగతా కాంపోనెంట్స్ ఉన్నాయో అవన్నీ పనిచేయడానికి కొంత ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ మనకి ఈ మైటోకాండ్రియా త్రూ ఏటీపీ ఫామ్లో ఇస్తుంది. ఏటీపీ అంటే ఎడినోసైన్ ట్రైఫాస్ఫేట్. సో అందుకే దీన్ని పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని అంటాం. నెక్స్ట్ ప్లాస్టిడ్స్. ఈ ప్లాస్టిడ్స్ అనేది కేవలం ప్లాంట్ సెల్లో మాత్రమే ఉంటుంది, యానిమల్ సెల్లో ఉండదు. సో మెయిన్ పని ఏంటి అంటే ప్లాస్టిడ్స్ ఆర్ బేసిక్లీ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. వన్ ఈజ్ క్రోమోప్లాస్ట్, అనదర్ వన్ ఈజ్ ల్యూకోప్లాస్ట్. కలర్డ్ ప్లాస్టిడ్స్ అయితే క్రోమో, కలర్లెస్ అయితే ల్యూకోప్లాస్ట్. ఈ క్రోమోప్లాస్ట్లో ఇన్ కేస్ క్లోరోఫిల్ అనే పిగ్మెంట్ ఉంటే అప్పుడు వాటిని క్లోరోప్లాస్ట్ అంటారు. ఈ క్లోరోప్లాస్ట్ ఏదైతే ఉందో ప్లాంట్ సెల్స్లో మెయిన్లీ దీన్ని కిచెన్ హౌస్ ఆఫ్ ద సెల్ అని పిలుస్తాం. ఎందుకంటే ప్లాంట్కి కావాల్సిన ఫోటోసింథసిస్ అంతా కూడా ఈ క్లోరోప్లాస్ట్లోనే ప్రిపేర్ అవుతుంది. వితౌట్ క్లోరోప్లాస్ట్ ఫోటోసింథసిస్ జరగదు. సో అందుకే దీన్ని మనం కిచెన్ హౌస్ ఆఫ్ ద సెల్ అని పిలుస్తాం. ఓకే, సో ప్లాస్టిడ్స్ యొక్క మెయిన్ పని ఫోటోసింథసిస్కి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఆర్గనల్ వాక్యూల్స్. వాక్యూల్ యొక్క మెయిన్ పని ఏంటి అంటే రెస్పిరేషన్లో హెల్ప్ చేస్తుంది, న్యూట్రిషన్ ఒబ్టైనింగ్లో హెల్ప్ చేస్తుంది, అలానే డిస్పోజల్ ఆఫ్ వేస్ట్లో హెల్ప్ చేస్తుంది. సో సెల్ కూడా వేస్ట్ ఉంటుంది. ఎలాగైతే ప్రతి జీవికి వేస్ట్ ఉంటుందో సెల్ ఈజ్ ఆల్సో లివింగ్ కాబట్టి వీటికి కూడా వేస్ట్ ఉంటుంది. ఈ వేస్ట్ ఏదైతే ఉందో అది సెల్ నుంచి బయటికి డిస్పోజ్ చేయాలి. సో ఈ డిస్పోజల్ ఆఫ్ వేస్ట్లో వాక్యూల్స్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఇంకా రిమైనింగ్ ఏమైనా ఒకటి ఉండిపోయిందంటే అది సెంట్రియోల్స్. సెంట్రియోల్ యొక్క మెయిన్ పని ఏంటి అంటే సెల్ డివిజన్ ఫ్రేమ్వర్క్లో హెల్ప్ చేస్తుంది. అదండి కంప్లీట్ సెల్ స్ట్రక్చర్ డిస్క్రిప్షన్. ఓకే, అదండి. మీకు ఈ వీడియో నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.